అందరికీ నమస్కారం అండి. నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ శివయ్యని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే మే 22 రోజు తీసిన వీడియో అండి ఇదైతేనే. ఆ రోజు మా పెళ్లి రోజు. ఆ నైట్ ఇంట్లో చిన్నగా కేక్ కట్ చేసుకొని ఇంకా పొద్దున్నే గుడికి అయితే వెళ్తున్నామండి. అన్నవరం అయితే వెళ్దామని నైటే ఫిక్స్ అయ్యాము. యాక్చువల్గా ఆ రోజు మేము వ్రతం చేయించుకుందాం కదా అని చెప్పేసి అనుకున్నాము. కానీ తెలిసిన వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే బాబుతో ఇప్పుడు అవ్వదు, బాబు అంతసేపు మీకు సహకరించాడు, ఇప్పుడు వద్దు, వాడు కొంచెం నడిచేటప్పుడు అలా చేయించుకుందరు కానీ అని అయితే చెప్పారండి. సరే కదా, ఇది నిజమే కదా, వాడిని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి అక్కడితో మేమైతే ఆ నిర్ణయాన్ని మానుకున్నాము. ఇంకా వ్రతం లేదని చెప్పేసి స్లోగా అయితే బయలుదేరామండి. దట్టు ఇంక ఏమీ తినలేదన్నమాట, ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు. బాబుగాడికి ఏదో చిన్న టిఫిన్ పెట్టేసి మేమైతే బయలుదేరిపోయాము. అప్పటికే స్లోగా వెళ్ళడం వల్ల 12 అలా అయిపోయిందనమాట. అక్కడికి వెళ్ళాడికి 12:30 కూడా అయిపోయింది. ఇంకా సరే కదా అని చెప్పేసి తినేసి వెళ్దాము దర్శనానికి అని చెప్పేసి అనుకున్నాము. వ్రతం ఉంటే మార్నింగే వెళ్ళిపోదాం కదా దర్శనానికి అని చెప్పి అనుకున్నామండి. కానీ ఇంకా అసలు అవ్వలేదన్నమాట. ఇంకా అలాగే వెళ్ళాము. కానీ ఆ రోజు అదృష్టం ఏంటంటే ఎండ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఎంత గ్రీనరీగా ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎండకి దొరికేసాము. వెళ్ళేటప్పుడు ఇంత చల్లగా వెళ్ళాము, వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము. ఇంకా స్కూటీ మీద అయితే వెళ్ళామండి. మా వాడు పడుకుంటాడు యాక్చువల్గా ఎప్పుడూని, కానీ ఆ రోజు ఏంటో మరి లెగిసి కూర్చున్నాడు అనమాట. వాడు కూడా వ్యూని ఆస్వాదిద్దామని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎలా చెప్పాలంటే ఆ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా ఇదిగా జరిగిందండి ఈ ప్రయాణం కూడాను. ఎంత ఇరిటేటింగ్గా అంటే ఇంకా రాదు ఇంకా రాదు అలా అనిపించేసింది అనమాట. ఎప్పుడూ చాలా ఫాస్ట్గా వెళ్ళామన్న ఫీలింగ్ వచ్చేది, కానీ ఈసారి ఏంటో మాత్రం చాలా ఎక్కువ దూరం ఉంది అనే టైప్లో అనిపించింది. నాకు తెలిసి ఆకలితో ఉండడం వల్ల మరి అలా అనిపించిందో ఏంటో అసలు ఏం తెలియలేదు మాకైతే. ఇంకా ఫైనల్లీ ఇంకా అన్నవరం అయితే వచ్చేసి అన్నవరం దాటేసి ఫుడ్ వన్కట్కి అయితే వెళ్ళామండి మేమైతేని. ఇంక ఇక్కడ లంచ్ అయితే తినేసి అప్పుడు వెళ్దాం కదా అని చెప్పి, పెళ్లి రోజు కొంచెం స్పెషల్గా ఉండాలనుకుంటే మాకు ఇలా అయ్యిందనమాట, ఆకలితో అన్నట్టు. ఇంకా దర్శనానికి కూడా వెళ్ళినా ఏమీ తినకుండా వెళ్ళాలి అని చిన్న సెంటిమెంట్ కూడా ఉండేది. కాకపోతే ఇంకా పిల్లోడితో అవ్వదు, అక్కడే తినవచ్చు కానీ ఆ లైన్లో అది నుంచోలేక అప్పటికే ఆకలి బాగా ఉందనేసి మేమైతే ఇంక ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇంకా రాగానే ఒక టేబుల్ అయితే చూసుకున్నాము. అక్కడ మేము ఇలాగ కూర్చొని కెమెరా అయితే సెట్ చేస్తున్నాను నేనైతేను. నా కొడుకైతే మా అమ్మ పని మా అమ్మ ఉంది కదా, ఇంకా నా పని స్టార్ట్ చేసేద్దామని చెప్పి లాగడము పీకడం అయితే స్టార్ట్ చేశాడు. నేను ఇలా ఇబ్బంది పడుతుంటే రెస్టారెంట్లోని అక్కడ ఉన్న వెయిటర్ వచ్చి బేబీ చైర్ అయితే ఇస్తామండి, ఫీడింగ్ చైర్, అందులో కూర్చోబెట్టండి అని చెప్పేసి అన్నారు. వాడిని అయితే అక్కడ కూర్చోబెట్టి నేనైతే వీడియో అయితే తీయడం స్టార్ట్ చేసుకొని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. యాక్చువల్గా బఫే జరుగుతుంది కానీ ఇప్పుడు మార్చేశారంట, ఓన్లీ సండే సాటర్డేలు మాత్రమే బఫే పెడుతున్నారంట. ఇక్కడైతే ఇంక ఇలా నార్మల్ టైంలో ఆర్డర్ పెట్టేసుకోవడమే. మేమైతే వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టామండి. అని అలా కూర్చోబెట్టి నేను ఇంటికాడి నుంచి వాడి కోసం అయితే పాలు కొంచెము వాటర్, హాట్ వాటర్ ఇలాంటి గిన్నె అన్నీ క్యారీ చేసుకున్నాను బ్యాగ్లోని. సో వాడికి ఆ ప్లేట్లో అది పెట్టేసి నేనైతే తిందాం కదా అని చెప్పి స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే సేమియాతో స్టార్ట్ చేశానండి. చాలా ఏమి ఇవ్వలేదు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా అయితే ఇచ్చారు కానీ ఇవ్వలేదు. మనం ఎప్పుడు అంతే కదా, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అది జరగదు. మనం అనుకోలేనిది జరగడమే ఒక జీవితం అన్నట్టు. ఇంకా అలా అనమాట. మా ఓడికి అయితే సేమియా తినిపిస్తుంటే ఆడు అస్సలు మినిమం కూడా తినట్లేదు. ఆడికి పెట్టకుండా ఏం తినేస్తామండి, ఫస్ట్ ఆడు తింటున్నాడా లేదా చూసి ఆ తర్వాత మనం తింటే అదొక ఆనందము. లేదనుకోండి ఫస్ట్గా మనమే తినేసామనుకోండి అలాగే పెట్టలేదన్న బాధతో సరిగ్గా తినలేమన్నమాట. వాళ్ళు తినలేదు అనే ఫీలింగ్ కంటే వాళ్ళు తింటారేమో నేను పెడితే అనే ఫీలింగ్ ఉండకూడదు కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఆడికే పెడతాను నేనైతేని. వాడికనే కాదు, ఆ ప్లేస్లో దియా ఉన్నా ఇంకెవరున్నా కూడా నేను అలానే చేస్తానన్నమాట. ఇంకా సేమియా తినేసి బాగుందండి సేమియా అయితే, రోజు చాలా టేస్ట్ ఉంది. పులిహోర కూడా చాలా బాగుంది. ఇంకా కర్రీస్ విషయానికి వస్తే నాకు అస్సలు నచ్చలేదన్నమాట, అంత ఏమీ బాగా లేదు. ఏంటోనండి ఇది వరకు క్వాలిటీ క్వాంటిటీ అంతా బాగుండేవి కానీ రాను రాను మరీ అంత బ్యాడ్గానే అనిపిస్తుంది అనమాట. నాకైతే అస్సలు ఏం నచ్చలేదన్నమాట ఆ రోజైతే ఫుడ్. మళ్ళీ ఎంత అనుకుంటున్నారు, వెజ్ మీల్స్ అంత రేట్ పెట్టడం కూడా చాలా వేస్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం అయితే 200 అలా ఉండేది కానీ ఇప్పుడు రేట్ కూడా పెంచేశారంటండి, 280 250 సమ్ అలా తీసుకున్నారు.
బిల్ వచ్చి అరౌండ్ 600 అయింది ఓన్లీ వెజ్ మీల్స్కి. తెలుసా అండి, ఒక వాటర్ బాటిల్కి. ఇంకా రెండోసారి అడిగడానికి కూడా ఎవరో కనిపించట్లేదు అనమాట. దట్టు వైట్ రైస్ ఒకటేమో చాలా జాగ్రత్తగా తినాలి మా ఓడితోని, నేను అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగానే తింటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే పులిహోర తింటున్నాను. పులిహోర కూడా పర్వాలేదండి, టేస్ట్ అయితే బాగున్నాయి. నాకు అన్నిటిలోనే నచ్చింది ఏమైనా ఉందంటే పులిహోర, సేమియా అనమాట. మా ఆయన కొంచెం ఆకలితో ఉండడం వల్ల ఆయన కూడా ఫాస్ట్గా తినేసారనమాట. ఇంక నేను మా ఓన్ని చూసుకుంటూ స్లోగా తింటూ ఉన్నాను వీడియో తీసుకుంటూ. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకా ఫస్ట్ యానివర్సరీ అయితే చాలా బాగా చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా అంటే మేమిద్దరమే ఉండి మేమిద్దరమే క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందామని అనుకున్నాం ఫస్ట్ యానివర్సరీకి అయితే. కాకపోతే అప్పుడే తెలిసిన గుడ్ న్యూస్ ఏంటంటే మా చిన్నోడు నా కడుపులో ఉన్నాడనమాట మా ఫస్ట్ యానివర్సరీకి. ఇంక అందుకని చెప్పేసి చేయించుకోకూడదు అని చెప్పి కొబ్బరికాయ కొట్టకూడదని చెప్పారండి. ఇంకా నా కడుపులో మా పొట్టోడు ఉన్నాడు. దట్ చాలా సిమ్టమ్స్ అనమాట, వామిటింగ్స్, కారము, ఇంకేం తినాలనిపించేది కదండి. ఇప్పుడైతే ఇంత బాగా ఫుడ్ ఎంజాయ్ చేసి తిన్నాను, కానీ మా పొట్టోడు కడుపులో ఉన్నప్పుడు మా చిన్నోడు ఏమీ తినాలనిపించేది కాదు, తాగాలనిపించేది కాదు, ఉండాలనిపించేది కాదు, కూర్చోాలనిపించేది కాదు. వామ్మో నానా రకాలైన ఏమంటారు అదొక రకమైన ఇదనమాట అండి బాబు. ఇంకా ఎలా అంటే అలా ఉండేదన్నమాట నాకైతేని. ఏది తినాలనిపించేది కదా, ఏడ్ చేసేదాన్ని. 5th మంత్ వచ్చే వరకు ఇదే పరిస్థితి అండి. తర్వాత పప్పు, నెయ్యి, ఇంకా కందిపొడి ఏదో ఇచ్చారండి, బాగుంది. ఈ పొడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా చెప్పడం మర్చిపోయింది, ఇది కూడా బాగుందండి. మ్యాక్సిమం రైస్ అంతా దీంతోనే తిన్నాను. నిమ్మకాయ పచ్చడి ఏదో ఉంది, అది కూడా తిన్నాను. ఫైనల్గా ఇది ప్లేటింగ్ అనమాట. ఇంకా నాకు అదేమి ఇచ్చారు, నెయ్యి పకోడీ ఏదో ఇచ్చారనమాట. ఇంకా నేనేమో అంతగా నాకు నచ్చక వీడియో ఏమో సరిగ్గా తీయలేదు. ఇంకా ఫుడ్ అయితే తినేసి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా టెంపుల్కి అలా వెళ్తూ వీడియో అయితే తీసుకుందాం కదా కొండెక్కేటప్పుడు అని చెప్పేసి వెళ్ళామండి. ఫస్ట్ యానివర్సరీ అలా జరిగింది కదా, ఆ రోజు కూడా శివాలయంకి వెళ్ళాం మేము. మార్నింగ్ లేచి శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. కొబ్బరికాయ కొట్టకూడదు అన్నారని చెప్పి మాకు చెప్పారండి. తాంబూలం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదని, ఇలా కొబ్బరికాయలు అది కొట్టకూడదని అలా అని చెప్పారు. సో అందుకని ఏమీ చేసుకోలేకపోయాము. ఇంకా సెకండ్ ఇయర్ అయితే మా బాబుగాడికి 5th మంత్ వచ్చింది అప్పుడు, మే 22కి. ఇంకా అప్పుడు కూడా ఇటు చిన్నోడు అవడం వల్ల ఏ టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయాము. ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు వీడికి 2వ సంవత్సరం జరుగుతుందండి. మా పెళ్ళైది 3వ సంవత్సరం, వాడికి 2 సంవత్సరాలు. ఇంకా పెళ్ళైన సంవత్సరం వరకు మేము పిల్లలు వద్దనుకున్నాము. అలాగే దేవుడి దయ వల్ల అలాగే అయ్యింది. సంవత్సరం అవుతుందని లోడికి నా కడుపులో పడ్డాడనమాట. మా పెళ్ళి కూడా అన్నవరంలోనే జరిగిందండి. ఇంకా అందుకని స్పెషల్ అనమాట అన్నవరం అంటే కొంచెం నాకు. ఇంకా వెళ్తూ అలాగ మాటలు చెప్పుకుంటూ ఆ వీడియో తీసుకుంటూ అయితే ఫైనల్లీ కొండ అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా మాకు దర్శనం ఒకటే మిగిలింది, కానీ వీడియో అయితే అలో చేయరు కదండి ఇంకా అక్కడ వరకుని. సరే నాకు సాధ్యమైనంత వరకు ఉన్నంత వరకు తీద్దాం కదా అని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంక మా ఓడైతే పాపం ఆడవలేదండి, కొంచెం ఇరిటేట్ అయ్యి ఇచ్చాడు, కానీ గాలి లేక మిగతా అంత టైం బాగానే సహకరించాడు. ఫైనల్గా ఇక్కడైతే బండి పార్క్ చేసేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి మేమైతే. ఇంకా ఫైనల్ అవుట్లుక్ అనమాట ఇదైతే దేవుడిది. బయట ఇంకా లోపల దర్శనానికి వెళ్ళలేదు, ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే చాలా ఖాళీగా ఉంది, ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు మనీ ప్రిఫర్ చేయడం అన్నట్టు ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్దామని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు తండ్రి కొడుకులు ముందు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంక నేనైతే అక్కడ ఫోటోలు తీసేసుకొని అంత ప్రశాంతంగా వచ్చి ఇక్కడైతే కూర్చున్నామండి. అమ్మాయి ఇక్కడ ప్రేమలు చూసారండి బాబు, మామూలు ప్రేమలు కాదనమాట. వీడియో అనవసరంగా ఆన్ చేశాను రా బాబు అయితే అనుకున్నాను నేనైతేను. ఇంకా మా పెళ్లి రోజు అయితే ఇలా జరిగిందండి. సాయంత్రం అలా మాల్కి వెళ్ళి మా వాడిని కొద్దిసేపు ఆడిపించేసి ఇంటికి అయితే వచ్చేసాము. వీడైతే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారనమాట, వాళ్ళతో ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్ చూసారండి, ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో, భలే ఉందనమాట, చాలా గాలి వేసింది. ఆ పిల్లలేమో మా వాడిని కొట్టేయడము ఇలా జరిగింది. ఇంక ఇక్కడ బస్సెస్ కూడా ఉందండి, స్పెసిలిటీ బాగుందనమాట. ఇది వరకట్లో ఏం కాదు, టెక్నాలజీ పెరిగింది కానీ ఏమంటారు అంతగా మనకు ఉపయోగపడే అంత టెక్నాలజీ కాదనమాట, వాళ్ళకి అనుగుణంగా ఉన్న టెక్నాలజీ. భక్తులకి ఎప్పుడూ ఇబ్బందులు అలానే ఉంటాయి కదా, 3 అయినా సరే ఇంకా అన్నప్రసాదం పెడుతూనే ఉన్నారండి. ఇంకా దర్శనమై బయటకు వచ్చేటప్పటికి మాకు చెమటలు అయితే ఎండక దొరికేసామని చెప్పాను కదా. ఫైనల్గా అయితే ఇలా అయితే అయ్యింది మా అన్నవరం దర్శనము. టెంపుల్కి మళ్ళీ గుడికి వస్తాంలే స్వామి అని చెప్పేసి దేవుడికి బాయ్ చెప్పేసుకొని మనసులో సత్యనారాయణ స్వామిని తలుచుకొని ఇంక ఇంటికైతే బయలుదేరి
బయలుదేరిపోయామండి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. మా పెళ్లి రోజు అయితే చిన్నగా స్వీట్గా ఇలా అయితే గడిచింది. మళ్ళీ వచ్చి పెళ్లి రోజుకి ఎలా అయినా సరే వ్రతం జరగాలని చెప్పేసి ఆ దేవుని మనసులో బాగా కోరుకొని ఇలా అయితే వెళ్తున్నామండి. ఇక్కడే మా ఆయన చెప్తున్నారనమాట, గీతా గోవింద స్టోరీ ఇక్కడే జరిగింది, కొంచెం సీన్స్ అని చెప్పి. అయ్య బాబాయ్, నా చిన్నప్పటి నుంచి ఇవే చెప్పుకుంటూ వస్తున్నారు మీరు అని చెప్పేసి ఆయన అంటున్నాను. ఇంక ఇలా వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించేదండి. ఇది వరకు వచ్చిన ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా వచ్చిన ఫీలింగ్గా ఉంటుంది. ఇంకా తిరుపతి ఒకటి వెళ్ళాల్సి ఉంది, ఇంకా మా ఓడి మొక్కుందనమాట, ఇంక అప్పుడు వెళ్దాంలే కదా అన్నట్టు ఇంక ఇలాగా మనసులో అనుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికైతేని. ఎప్పుడు అంతేనండి, అక్కడ ఏదో చేద్దాం అనుకుంటాము కానీ ఏదో జరుగుతుంది. ఇలా లెఫ్ట్కి వెళ్తే మేము పెళ్లి చేసుకున్న కళ్యాణ మండపం వస్తుంది, కానీ మా ఆయన ఇప్పుడు ఎందుకులే అదంతా తలుచుకోవడము అని చెప్పేసి అంటున్నారు అనమాట. జస్ట్ కిడ్డింగ్ అనమాట. ఇక్కడేనండి షూటింగ్ జరిగింది. అయితే నేనైతే చెప్పానండి, హరహర సదానాసం ఏదో ఉంటుందన్నమాట, అక్కడ అపార్ట్మెంట్లో రూమ్స్ తీసుకున్నాము. కళ్యాణ మండపం కూడా ఆ దగ్గరలోనే తీసుకున్నాము. ఒకసారి వెళ్దామంటే ఒక్కసారి జరిగిన తప్పుకి అన్నిసార్లు తలుచుకొని మనం ఆనందపడకూడదు, బాధపడకూడదు అని చెప్పి ఇంటికి తీసుకొస్తారు.